420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోతుంది. దీంతో అన్ని వర్గాల జనం రేవంత్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. హస్తం పార్టీకి కర్రు కాల్చి వాత పెడతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో ఒకసారి వారి మాటలోనే తెలుసుకుందాం. అయితే గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు ఇప్పుడున్న పాలనకు చాలా తేడా ఉంది. ఆ 10 ఏళ్ల పాలనలో కావలసినవి అన్నీ ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అందుబాటులో కాదు కదా, అసలు ఆఖరి దిక్కున ఎక్కడో అంతుచిక్కని స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా ప్రజలకు చేరే విధంగా లేదు. అంత కాగితాలు జిరాక్స్లకే తిరుగుతాను తప్ప అది పేపర్ పూర్వకంగా మాత్రం అమలైనట్టు ఏమీ లేదు. 420 హామీలు ఇచ్చింది కానీ కనీసం ఒక 1% అయినా కూడా అది సక్సెస్ఫుల్ కాలేదు. మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు. 2,500 కోసం మహిళలు ఎదురు చూస్తాను. ఇవి వస్తాయా రాదా అనేది కూడా తెలియదు ఉన్నది. నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తలేడు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా అంతమందికి రాలేదు. మరియు రుణమాఫీ అన్నారు, ఎంతమందికి కూడా రుణమాఫీ కాలేదు. 40% అయింది. నేనే ఉన్నా, నాకు 22,000 అంటే నాకు 22,000 రుణమాఫీ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చేటి షాది ముబారక్ పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది, రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది. రైతు ఎవరైనా చనిపోతే 5 లక్షలు వచ్చేది. ఇప్పుడు అది అంతు చిక్కకుండా పాపం ఎవరికి రైతు ఏమన్నా అయినా కూడా రాకుండా అయిపోయింది. ఈసారి స్థానిక సంస్థల్లో ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని అభివృద్ధి చేసి కంపల్సరీ బీఆర్ఎస్ గెలిపించుకునే విధంగా చూస్తాం. కంపల్సరీ కేసీఆర్ పాలన కోలుకుంటాం. రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన అనుకుంటూ వాటిని కమ్మేస్తున్న తరుణంలో ఇప్పుడు రైతులు వడ్ల కొనుగోలు చేస్తే కింటకు 500 బోనస్ అన్నాడు. అదే పరంగా మేము ప్రైవేట్ పరంగా ఎక్కువ రేటు వచ్చినా కూడా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడం జరిగింది. దాదాపు నేను ఒక్కడినే 90 క్వింటాల వడ్లు మార్కెట్లో అమ్మడం జరిగింది. 90 క్వింటాలకు దాదాపు నాకు వచ్చేసి ఒక 45,000 దాకా బోనస్ రావాలి. కానీ ఇంతవరకు అలాంటి బోనస్ నా అకౌంట్లోకి కానీ ఎలాంటి విషయం పడలేదు. మరి అటు విషయం రేవంత్ రెడ్డి రైతులకు ఇలాంటి హామీలు ఇచ్చి వాళ్ళని పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఉండడం ఇది ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అన్నాడు, అది కూడా ఇంతవరకు వాటి ఊసేయలేదు. ఈ వైఖరిని స్థానిక సంస్థల ఎలక్షన్లలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే వచ్చే స్థానిక సంస్థలలో అన్ని బీఆర్ఎస్కు సీట్లు అధిక సంఖ్యలో వచ్చే విధంగా మేమంతా కృషి చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా తోడ్పడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 420 హామీలు ఇచ్చారు. 420 నిరూపించుకుంటున్నారు. యువతకు స్కూటీలు అన్నారు, మహిళలకు 2,500 పెన్షన్ అన్నారు. మరి కరువు పని చేసే వాళ్లకు నెలకు 1,000 రూపాయలు చొప్పున 12,000 ఇస్తా అన్నారు. ప్రతి ఒక్కరికి కూడా హామీలు ఇవ్వడం జరిగింది. హామీలన్నీ తుంగలో చేశారు. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు సంవత్సరం గడిచినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపన పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చే 2,000 కదా, ఇంకా చేతి గుర్తుకైతే 4,000 వస్తాయని ఆశ వేశారు. పాపం ముసలోళ్ళు అయితే వీడియోస్ అయితే అందరూ వాళ్ళకు కూడా ఆశలు తుంగలో చేశారు. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే అంటున్నా, మీరు చేసిన హామీలలో మీరు 420 హామీలు చేసుకుంటూ పోయినా తప్పించి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఒక్క మహిళకు అన్నా మీరు న్యాయం చేశారా? మీరు ఆలోచించండి. ఇప్పుడు డెలివరీ అయిన పిల్లలకి ఇదివరకు కేసీఆర్ కిట్ ఇచ్చేది, డెలివరీ అయినాక అమ్మాయి పుట్టే 13,000 ఇచ్చేది, అబ్బాయి పుట్టే 12,000 ఇచ్చేది. వాళ్ళు సురక్షితంగా ఏసీ వెహికల్ తీసుకెళ్ళి ఇంటికాడ సురక్షితంగా దింపి వచ్చేది. ఇప్పుడు హాస్పిటల్ పోతే చూసే గతి లేదు, చూసే డాక్టర్స్ లేరు, హాస్పిటల్ పాలన కరెక్ట్ లేదు, ప్లస్ కేసీఆర్ కిట్ లేదు, డబ్బులు లేవు. పేదలను మీరు ఏ విధంగా ఉద్ధరిస్తాను చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, మరియు వితంతువులకు 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు సంవత్సరంన్నర కాలంగా వస్తుంది. అయినా కూడా ఈ యొక్క అదే మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 పెన్షనే అమలు అవుతుంది తప్ప కానీ పెన్షన్ పెరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికీ 6 గ్యారంటీ హామీలు అనేది ఒకటి ప్రవేశపెట్టిన, 6 హామీలకు దాదాపు ఒక సబ్సిడీ అన్నారు. మహిళలకు 2,500 స్కీమ్ అన్నారు. తర్వాత ఏంటంటే మళ్ళీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సమానంగా పోయేది కేసీఆర్ పాలనలో. ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరంన్నర కాలంలోనే
ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన దాదాపు చుక్కలు చూపించే విధంగా ఉన్నది. ఆ రుణమాఫీ అనేది కానీ రుణమాఫీ పూర్తి స్థాయిలో అది ఒక హామీ సక్సెస్ కాలేదు. దాదాపు ఒక 40% వరకు మాత్రమే వచ్చి ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇంకా తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇదే బోనస్. ఇందిరమ్మ ఇండ్లు అనేది 3500 ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తామని చెప్పిళ్ళు. ఇంతవరకు 3500 ఇవ్వమని వరకు 3 ఇండ్లు కూడా లేవు దాదాపుగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయాలు అయితే జరుగుతలేవు. రైతు భరోసా ఇస్తూ అని రైతులను చాలా ఇబ్బంది పడుతున్నారు. పంటలు పండియాలంటే పెట్టుబడికి తేవాలన్నా కూడా చాలా కష్టాలు పడతారు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా రైతు బంధు అనేది వేసిర్రు. ఆ రకంగా రైతులు ఇబ్బంది పడకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి రైతులు చాలా కష్టాలు పడతారు. వాటర్ విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఒక మహిళకు నెలకు 2500 చొప్పున పింఛనేస్తానన్నారు, అది పోయింది. కళ్యాణ లక్ష్మి లెక్క తులం బంగారం ఇస్తానన్నారు, స్కూటీలు ఇస్తానన్నారు. ఇవన్నీ పెట్టిన హామీలు ఏది నెరవేర్చలే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ప్రతి ఒక్క విలేజ్లో అందరూ బీఆర్ఎస్ను గెలిపించుకుందాం, మళ్ళీ కేసీఆరే కావాలి, ఆయన అయితే మనకి ఏదైనా అమలు చేయగలుగుతాడు. వాళ్ళు అనుకున్న టైంలో రైతు భరోసా వేసిర్రు. అది ఆ విధంగా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇటు దళితులను, ఇటు రైతులను, అటు దివ్యాంగులను మోసం చేసి మార్పు అని కోరుకునే ఆ మార్పులో వచ్చిన ఈ 420 చీటర్ కాంగ్రెస్ గవర్నమెంటు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా కరెక్ట్గా దాన్ని సద్వినియోగపరచని అసమర్థ ముఖ్యమంత్రిని మేము చూస్తున్నాము. మీరేమన్నారు, దివ్యాంగులకు 6000 ఇస్తున్నారు, టకీల్ మనీ మీకు ఖాతాలో పడతాయని. మొన్న నీ టకీల్ మొన్ననే తెలిసింది నీ గురించి, నువ్వేం టకీల్లో పలుకొట్టావో అని తెలిసింది. నీ అసమర్థ పాలన అర్థమైంది, నువ్వు వేస్ట్ అని తెలిసిపోయింది. కాబట్టి 20 హామీలు ఇచ్చి 4 హామీలు కూడా నువ్వు చక్కగా చేయలేదు. గ్యాసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ, వికలాంగులు పోస్ట్ ఆఫీసుల చుట్టూ, అక్కడ చుట్టూ అదంటివి ఇదంటివి హామీలను నెరవేర్చకపోతే స్థానిక సంస్థలు నీకు గుణపాఠం చెప్దామని మేము ప్రజాక్షేత్రంలో మీకు తెలియజేస్తున్నాం. ఖబర్దార్, జాగ్రత్తను హెచ్చరిస్తున్నాం.